ఇంటికి చాలా మంది డబ్బులు ఖర్చు పెడతారండి, ఇంటీరియర్స్ గానీ లేదా కన్స్ట్రక్షన్ గానీ. లిటరల్లీ ఈ ఒక్క మిస్టేక్ మీకు మీ ఇంటీరియర్స్ ని, మీ సేఫ్టీని మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది. వెల్కమ్ టు పార్ట్ 1 ఆఫ్ 10 ఇంటీరియర్ టిప్స్ ఇన్ 10 days సిరీస్ లో డే 1. అయితే చాలా మంది అన్ని బాగా చేయించుకుంటారండి. ఈ డిజైన్ కావాలి, ఎలివేషన్ ఎలా ఉండాలి, లేదంటే సీలింగ్స్ ఈ డిజైన్ ఉండాలి, వుడ్ వర్క్ ఈ డిజైన్ ఉండాలని చెప్పి అన్ని ప్లానింగ్ బాగా చేసుకుంటారు. బట్ మన హౌస్ లో మెయిన్ ఎలిమెంట్ అయిన ఎలక్ట్రికల్స్ మాత్రం అంత ఎక్కువ పట్టించుకోరండి. సో నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఎంత కాస్ట్లీ ఫర్నిచర్ తెచ్చిపెట్టుకున్నా, ఎంత కాస్ట్లీగా ఇంటీరియర్స్ చేయించుకున్నా, ఎంత క్వాలిటీ వైర్స్ వాడినా, ఎంత క్వాలిటీ స్విచెస్ వాడినా, ఎలక్ట్రికల్స్ కి ఎప్పుడు కూడా ఫంక్షనాలిటీ అండ్ సేఫ్టీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్లానింగ్ చేసుకున్నప్పుడు. సో రాంగ్ ప్లానింగ్ వల్ల మన రియల్ లైఫ్ లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఎలాగో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కిచెన్ ఏరియాలో కంపల్సరీగా సాకెట్ కావాలి అప్లయన్సెస్ యూస్ చేయడానికి, దేనికైనా. అదే సాకెట్ మనం తీసుకెళ్లి మనం స్టవ్ దగ్గర పెడితే ఆ హీట్ వల్ల లేదంటే ఎప్పుడైనా గ్యాస్ లీకేజెస్ వల్ల మీకు అది కంపల్సరీగా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైతే ఏ ఏరియాగా ఏరియా ఫస్ట్ లోనే ప్లానింగ్ చేసుకోవాలి. సో కిచెన్ ఏరియాలో ఎక్కడ స్విచ్ బోర్డ్ పెట్టాలని చెప్పేసి మీరు ముందుగానే ప్లానింగ్ చేయించు. అలాగే మనకి వాష్రూమ్ లో కూడా వెట్ ఏరియా, డ్రై ఏరియా అని చెప్పి 2 ఏరియాస్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే బాత్రూమ్ లో ఎక్కడ వచ్చినా పర్లేదు, మనకి ఎక్కడైనా యూజ్ అవుతుంది అనుకుంటారు, కానీ ఇది చాలా రాంగ్ అండి. మీకు స్విచ్ బోర్డ్ అనేది ఎప్పుడు కూడా డ్రై ఏరియాలోనే రావాలి. అది కూడా మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రావాలి. ఎక్కడ మీకు డ్రెస్అప్ మిర్రర్ వస్తుంది, ఎక్కడ మీ డ్రెస్సింగ్ ఏరియా అవుతుంది, సో అక్కడ మీరు పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఈ స్విచ్ బోర్డ్ తీసుకెళ్లి వెట్ ఏరియాలో పెడతారో, వెట్ ఏరియా కాబట్టి ఆటోమేటిక్ గా మీకు తరచుగా వాటర్, మాయిశ్చర్ ఇదంతా వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా వాటర్ లోపలికి వెళ్ళొచ్చు, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, లేదా మీకైనా టచ్ అయ్యి ఇంజరీ అవ్వచ్చు. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఎలా అయితే 2D ప్లాన్ చేయించుకుంటారో దాంతో పాటు మీరు ఫర్నిచర్ ప్లానింగ్ అండ్ దాంతో పాటు ఎలక్ట్రికల్ ప్లానింగ్ కూడా మీరు చేయించు. ఇప్పుడైతే మీరు 2D ప్లాన్ లో ఫర్నిచర్ ప్లాన్ కూడా వేసుకుంటారో మీకు కరెక్ట్ గా ఐడియా వస్తుంది. ఇక్కడ ఫర్నిచర్ ఎక్కడ బెడ్ వస్తుంది, ఎక్కడ స్విచ్ బోర్డ్ పెట్టాలి, ఎక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఎక్కడ స్విచ్ బోర్డ్ పెట్టాలి, లేదంటే కిచెన్ ఎక్కడ వస్తుంది, సింక్ ఎక్కడ వస్తుంది, హబ్ ఎక్కడ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు కరెక్ట్ గా మీ స్విచ్ బోర్డ్స్ అనేవి ప్లేస్ చేసుకుంటారు. అవి కూడా సెట్ అండ్ హైట్ తో సెట్ అండ్ ప్లేస్మెంట్ ఫిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఎలక్ట్రికల్ ప్లానింగ్ లేఅవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సరిగ్గా చేసుకోరో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, మీకు మొత్తం మెస్సీ వైర్స్, ల్యాక్ ఆఫ్ ఫంక్షనాలిటీ, రేపు పొద్దున మీకు సేఫ్టీ వైజ్ గా కూడా ఎన్నో ఇష్యూస్ వస్తాయి. సో ప్లాన్ ఎలక్ట్రికల్ లేఅవుట్ బిఫోర్ కన్స్ట్రక్షన్. థ్యాంక్ యూ.